అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏంటి? నాకు వంట చేస్తున్నప్పుడు చెయ్యి కాలిందండి. ఇదా? ఎల్లు కొబ్బరి నూనె రాసుకో. ఎల్లు, ప్రతి చిన్న దానికి నన్ను ఎత్తి తింటావు. ఎల్లెళ్ళు. సరే అత్తయ్య గారు. అత్తయ్య గారు, పెద్ద కోడల్ని ఫోన్ ఎత్తండి. అత్తయ్య గారు, పెద్ద కోడల్ని ఫోన్ ఎత్తండి. పెద్ద కోడలు. హలో అత్తయ్య గారండి, చిటికిన వేలు గోరు లోతుగా తీసుకున్నానండి అత్తయ్య గారు, నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందమ్మా, నువ్వు అసలు ఏ పని చేయకు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. నువ్వు కూర్చున్న చోట కూర్చుంటుండు. అయ్య బాబాయ్, నా పెద్ద కోడలు చిటికిన లోతుగా తగిందంట. అయ్య బాబోయ్. ఊరెళ్ళేటప్పుడు ఎవరైనా 2 జతల బట్టలు తీసుకెళ్తారు. పట్టుకెళ్లే బట్టలు మాట దేవుడెరుగు. ఒంటి మీద ఉన్న బట్టలే వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో, చిటికిన లోతుగా కట్ అయిందంటే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. వచ్చిన కాడి నుంచి ఎక్కడ తన్నేస్తుందా అని భయం, దడ. బాబోయ్, ఎప్పుడు చిన్నకోడల దగ్గరికి వెళ్తానో ఏంటో. చెమటలు పోసేస్తున్నాయి వచ్చిన కాడి నుంచి. దీనికి దెబ్బ కాదు కానీ, అమ్మో, టీ తీసుకొచ్చేస్తుంది బాబోయ్. ఆ టీ తాగితే చచ్చిపోతాం నిజంగానే. టీ ఎలా ఉంది? బాగుందా? బాగుంది బాగుంది బాగుంది, సూపర్. అబ్బాయి ఎంత బాగుందో, నచ్చేసింది. పెద్ద కోడలు పలకరించడానికి చిన్న కోడలు వచ్చింది. వత్తా చక్కగా స్నాక్స్ తెచ్చింది. నేను తింటాను. తినండి అత్తయ్య గారు. నువ్వు తెచ్చే స్నాక్స్, స్వీట్స్ ఏమీ బాగోవు, నూనె కారుతా ఉంటాయి. చూడు, ఇది చూడటానికి ఎలాగుందో. అది తింటే ఏమన్నా ఉంటామా అసలు? చూడు, సప్పగా ఉంది. మా తోడుకోడలికి ఏదో దెబ్బ తగిలిందంటే పరుగున వచ్చాను. ఇంతకీ చూస్తే చిటికినేలకి దెబ్బ తగిలింది. నేను ఉట్టి చేతితో రాకూడదని షాప్ నుంచి ఏదో కొని తెచ్చాను. అంతేకాని నేను వండి తేలేదు కదండి. నాకేమీ వద్దు, నువ్వు తీసుకెళ్ళిపో, బాగాలేదు. సరే. అయ్యో, తీసుకెళ్ళిపోతుంది. ఇంకొకసారి అడిగితే ఎంత బాగుండో. ఒకరిని ఒకలాగా, ఒకరిని ఇంకొకలాగా ట్రిక్ చేయకూడదు. పెయిన్ ఎవరికన్నా పెయినే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.